నిన్న జరిగిన ఎపిసోడ్లో రెబల్ డెమోన్ అని అందరూ కావాలని చెప్పి తనని ఎలిమినేట్ చేశారని ఎంతమంది కనిపించింది. నాకైతే డెమోన్ పవర్ని అనవసరంగా ఎలిమినేట్ చేశారేమో అనిపించింది. దొరికిందే ఛాన్స్ అని అందరూ అయితే స్ట్రాంగెస్ట్ ప్లేయర్ డెమోన్ కాబట్టి తనే రెబల్ అని చెప్పి అందరూ గెస్ట్ చేసి అయితే తనైతే టాస్క్ నుంచి అయితే ఎలిమినేట్ చేశారు. అండ్ బిగ్ బాస్ కూడా ఇలా పెట్టడం కరెక్ట్ కాదనిపించింది. ఆల్రెడీ రెబల్స్ అయితే ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళకైతే కొన్ని సీక్రెట్ టాస్క్లు అయితే ఇస్తున్నారు. వాళ్ళ సీక్రెట్ టాస్క్ నెగ్గిన తర్వాత ఒక్కొక్కరిని అయితే ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. అండ్ ఆల్రెడీ ఎలిమినేట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి రీజన్స్ చెప్పి అండ్ కావాలని చెప్పి డెమోన్ని ఎలిమినేట్ చేసినట్టు అనిపించింది. బిగ్ బాస్ ఇలాంటి రూల్ పెట్టకుండా ఉంటే బాగుందని అనిపించింది. అండ్ దొరికిందే ఛాన్స్ అని చెప్పి ప్రతి ఒక్కరు అయితే స్ట్రాంగెస్ట్ ప్లేయర్ డెమోన్ కాబట్టి డెమోన్ లేకపోతే మిగిలిన వారు ఎలాగైనా నెగ్గేస్తామని చెప్పి అందరూ తన పేరే చెప్పారు. అండ్ తనే రెబల్ అని. అండ్ ఈ విషయం తర్వాత డెమోన్ అయితే చాలా బాధపడ్డాడు. అండ్ డెమోన్ అయితే పెద్ద ప్రొలాంగ్ చేయలేదు, ఏం పట్టించుకున్నట్టే ఉన్నాడు. అండ్ ఈ విషయం కోసం రీతు అయితే తనుజతో అయితే గొడవ పడింది. అండ్ తనుజ వాళ్ళు అయితే మేము కావాలని అయితే ఏం చెప్పలేదు, మాకు అనిపించింది కాబట్టి చెప్పామని చెప్పారు. ఏదేమైనా సరే నాకైతే డెమోన్ని కావాలని చెప్పి టాస్క్ నుంచి అయితే ఎలిమినేట్ చేశారనిపించింది. అండ్ బిగ్ బాస్ కూడా ఈ రూల్ పెట్టకుండా ఉంటే బాగుందని అనిపించింది. అండ్ డెమోన్ పవన్ కి అయితే అన్యాయం జరిగినట్టు అనిపించింది. డెమోన్ పవన్ ని కావాలని చెప్పి టాస్క్ నుంచి ఎలిమినేట్ చేశారని మీలో ఎంతమంది కనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.